హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు భారతదేశంలో హిందువులే సిగ్గుపడే పరిస్థితి, తలదించుకునే పరిస్థితి ఈరోజు చాలా సందర్భాల్లో ఉన్నాయి. కానీ ఈరోజు మన చిన్నప్పటి నుంచి దాదాపు నేనైతే ఒక 20 సంవత్సరాల నుంచి వింటున్నాను. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా వింటున్నటువంటి మాట ఏంటంటే, హైదరాబాద్కి ఒక 30 కిలోమీటర్ల దూరంలో శివారు ప్రాంతమైన పటాన్ చెరువు నుంచి ఇంకా 15 కిలోమీటర్లు వెళ్తే రుద్రారం అనే ఒక గ్రామం వస్తుంది. ఈ గ్రామం దగ్గర 400 ఎకరాల్లో ఒక గోవధశాల ఉంది. భయంకరమైనటువంటి గోవధ, భయంకరం. భారతదేశంలోనే భయంకరమైనటువంటి గోవధశాలలో ఇది ఒకటి, లేదా ఇదే నెంబర్ 1 కూడా కావచ్చు. 400 ఎకరాలు. ఇలాంటి ఒక గోవధ మనకి దగ్గరలోనే ఉంది అనేది నిజంగా భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే ఇంకా అందులో సిగ్గుపడే పరిస్థితి ఏంటి అంటే, దీన్ని హిందువులే నిర్వహించడం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది వాస్తవం, ఇది ఎవరూ నమ్మలేనటువంటి నిజం. నిజానిజాలన్నీ కూడా ప్రభుత్వాలు తేల్చాల్సినటువంటివి చాలా ఉన్నాయి. కానీ ఇందులో ప్రభుత్వాలే ఇన్వాల్వ్ అయితే నేనేమీ చేయలేను, మనమేమీ చేయలేము. దాదాపు 400 ఎకరాల్లో ఎక్కువ మంది హిందువులే పనిచేస్తున్నటువంటి సంస్థే కాదు, దీని యజమాని కూడా హిందువే. అల్ కబీర్ అనే ఒక ఈ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ కంపెనీని నడిపిస్తున్నటువంటిది హిందువే అని తెలిసిన తర్వాత నేను సిగ్గుతో తలదించుకున్నానా, లేకపోతే అసలు తల తీసేసినట్లు అయిపోయిందా అర్థం కాని పరిస్థితి. ఒరే, నేను సిగ్గుంటే కదరా సిగ్గుతో తలదించుకోవడానికి. ఎలా చెప్పాడు చూశారుగా, 20 సంవత్సరాల నుంచి వింటున్నాడంట. మరి 20 సంవత్సరాల నుంచి వింటా ఉంటే మరి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు? మరి గోమాత గురించి పొద్దాకలా చెప్పి ఎవరో ముస్లింలు గోమాంసం తింటున్నారని చెప్పి హడావిడి చేసి, ఇది గోమాంసం కాదు బాబు, ఇది మామూలు చికెనే అన్నా కూడా నమ్మకుండా ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టి ప్రాణాలు తీసి ఎంతో మందిని చంపేశారు కదరా మీరు. మరి ఇప్పుడు ఇతను ఏం చేస్తారా? మరి హిందూ అని నువ్వే చెప్తున్నావు. 20 సంవత్సరాల నుంచి పైగా 400 ఎకరాల్లో అంటే రోజు కొన్ని వేల గోవుల్ని వధిస్తా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటే మీరు ఇక్కడ గాడిదలు వేస్తున్నారా? ఎవడైనా అమాయకులు దొరికితే అది గోమాంసం కాకపోయినా వాళ్ళ మీద పడి మూకదాడి చేయటం. ఇంకా మేమైతే గోభక్తులం. మరి ఆ హిందువు అంటున్నావు, ఇప్పుడు పీకేది ఏందో. అయితే రేపు ముస్లింలు అయితే ఇక మేము గోవుల కోసమే పుట్టాము, మా హిందూ ధర్మం ప్రకారం గోమాతని వధిస్తే అసలు మేము చంపడానికి సిద్ధమే, చంపడానికి సిద్ధమే. రాజాసింగ్ అయితే ఎవరినైనా సరే గోమాతని ఏమన్నా వధిస్తే నేను చావడానికి సిద్ధమే, చంపడానికి సిద్ధమే అని చెప్తాడు. మరి ఆయనకి కూతవేటి దూరంలోనే ఉంది అది. ఇప్పుడు నువ్వు చెప్పేది రాజాసింగ్ కూతవేటి దూరంలో ఉంది. రాజాసింగ్ ఎమ్మెల్యే, మరి ఆయనే ఏం దిగలేకపోయాడు. మరి నువ్వు ఇప్పుడు ఊరక స్టూడియోలో కూర్చొని మొత్తుకొని సిగ్గుపడుతున్నాను. అంత పెద్ద కంపెనీని నడుపుతూ, ఇది ఒకటే కాదు, ఇది హైదరాబాద్ దగ్గరలో రంగారెడ్డి జిల్లాలో ఉంది నువ్వు చెప్పావు. ఇది కాక ఇంకా చాలా ఉన్నాయి, ఇలాంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ముస్లింల పేరు మీద మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేది వీళ్ళు. చెప్తున్నా విన్నారు కదా, అల్ కబీర్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఇక్కడ ఇతను చెప్పే కంపెనీ పేరు అల్ కబీర్ ట్రాన్స్పోర్ట్. అంటే ఒక ముస్లిం పేరు మీద రోజుకి కొన్ని 100,000 గోవులు చంపి వేల కోట్ల లాభాలు అర్జిస్తూ, ముస్లిం పేరు అయితే ఇతర దేశాల్లో బాగా వాడుకోవచ్చని ముస్లిం పేరు పెట్టి వ్యాపారం చేసేది మీరు. ఎలక్షన్లప్పుడు పార్టీలకి వీళ్ళందరూ ఫండ్లు ఇస్తుంటారు, 100 కోట్ల ఫండ్ ఇస్తారు. అదైతే గోవుల్ని హత్య చేయొచ్చు, గోమాంసం వాళ్ళైతే ఇతర దేశాల్లో అమ్మచ్చు. కానీ ఎవరన్నా ఇక్కడ మాత్రం ఏదైనా బక్రీద్కో రంజాన్ కదా పండగల పబ్బాలకి ఎవరైనా చికెన్ చేసిపోతున్నా కూడా ఇది గోమాంసం అని చెప్పి ఇలా కొట్టి చంపుతారు. మీరు సిగ్గుండాలి కదా చేయరా. మరి ఇప్పుడు ఈ గోమాతల్ని వర్తింపబడకుండా ఉద్యమం చేసి ఆపు. ఊరిక స్టూడియోలో కూర్చొని విదేశాలు ఎత్తుకొట్టడం కాదు. కానీ ఇప్పుడు నీ దృష్టిగా నీకు తెలిసింది కదా, 20 ఏళ్ళ నుంచి ఏం బీగలేకపోయావు. ఇప్పుడు బీగలేదు పీకి ఒక పెద్ద ఉద్యమం లేపి
మరి మన హిందువులమై ఉండి ఇలా గోహత్య చేయడం ఏంటి అని చెప్పి మరి ఆ కంపెనీలు మూపించు. అప్పుడు నిజంగా హిందూ మతం కోసమే పుట్టినట్టు, గోవులు రక్షించడానికి పుట్టినట్టు నిజమైన హిందూవి. 400 ఎకరాల్లో ఒక హిందూ ఇక్కడ మన హైదరాబాద్ దగ్గర ఇది జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అన్ని కూడా ముస్లింల పేర్ల మీదనే ట్రాన్స్పోర్ట్ చేస్తారు వీళ్ళందరూ. ఈ ఈ గోమాంస ఎగుమతుల్లో మన దేశం రెండో స్థానంలో ఉంది. ఇంకా సిగ్గుపడకుండా ఎవడో తినాడని వీళ్ళు మాత్రం పెట్టి చంపుతుంటారు. ఇది వీళ్ళ దేశభక్తి.